అఖండ 2 మూవీ అసలు బ్రేక్ ఈవెన్ అయిందా లేదా? సెకండ్ వీక్ రన్నింగ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి దాని కింద ట్విట్టర్లో అందరూ కూడా కొత్త సినిమాలు వచ్చే వరకు అఖండ 2 థియేటర్లో ఉంటుంది. ఇప్పుడు బాలకృష్ణ గారి గత సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమా కాంబినేషన్ కొన్న క్రేజ్, బోయపాటి గారు బాలకృష్ణ గారి కాంబినేషన్ కొన్న క్రేజ్. సార్ అఖండ 2 మూవీ కలెక్షన్స్ ఎలా ఉన్నాయని సోషల్ మీడియాలో విపరీతంగా డిస్కషన్ జరుగుతుంది. సో అసలు బ్రేక్ ఈవెన్ అయిందా లేదా అనేది తెలుసుకోవాలనుకుంటున్నారు. ఇది అఖండ మూవీకి సంబంధించి అయితే డిస్కషన్ వాస్తవమే. నిన్న పోస్ట్ ఒకటి చూశాను, పోస్ట్ ఇన్ రీల్స్ వాళ్ళు పోస్ట్ చేశారు సెకండ్ వీక్ రన్నింగ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి. దాని కింద ట్విట్టర్లో అందరూ కూడా ఒకటే అడుగుతున్నారు, అరే మొత్తం కలెక్షన్స్ ఎంత వచ్చినాయిరా, ఏంట్రా బాబు చెప్పరా బాబు అది ఇది అని చెప్పేసి రకరకాల కామెంట్స్ వచ్చినాయి. వాళ్ళు రిలీజ్కి ముందు ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారు, రిలీజ్కి తీసుకొచ్చారు. దాని తర్వాత సినిమా గురించి చాలా డిస్కషన్ అయింది, అందరికీ తెలుసు. వాళ్ళు ఫస్ట్ రోజు కలెక్షన్స్ ఎంత వచ్చినాయి, ప్రీవియస్ సంబంధించి అన్నీ కూడా చెప్పడం జరిగింది. ప్రీవియస్ వేసారనమాట, దాని గురించి చెప్పడం జరిగింది. ఫస్ట్ రోజు అయితే 60 crores వచ్చినాయి అని చెప్పేసి వాళ్ళు బయటకి అనౌన్స్ చేశారు. తర్వాత కలెక్షన్స్ సంబంధించి ఎవరు అనౌన్స్ చేయలేదు. తర్వాత వీక్ డేస్ అది రిలీజ్ అయిన తర్వాత 11వ తారీఖు, 12వ తారీఖు, 13, 14 ఇలా వీకెండ్స్ వరకు బాగా థియేటర్స్ బుకింగ్ అని రష్ ఉంది. వీక్ డేస్కి వచ్చేసరికి కొంత ఫ్లో తగ్గింది. తర్వాత ఫ్లో తగ్గేసరికి అందరూ అఖండ సంబంధించి పడిపోయింది, అఖండ కలెక్షన్స్ లేవు అని చెప్పి మాట్లాడారు. బట్ అనూహ్యంగా మనం ఇక్కడ చూసుకుంటే ఒకటి, అప్పటికే మనకి గ్రాస్ విషయానికి వచ్చినట్టయితే కొంతమంది డిస్ట్రిబ్యూటర్లతో మనం మాట్లాడే జరిగింది. నటికుమార్ ఇంకా వాళ్ళంతా వైజాగ్ ఏరియా తీసుకున్నారు. కొంతమంది డిస్ట్రిబ్యూటర్లతో మాట్లాడితే అప్పటికే వాళ్ళు మనం ఒక మాట్లాడేది ఒక 4 days అవుతుంది, 4-5 days అంటే ఒక సాటర్డే, ఆ రోజు సాటర్డే మార్నింగ్ మాట్లాడేట్టున్నాం. అప్పటికే 125 crore వరకు వచ్చింది గ్రాస్ అని చెప్పడం జరిగింది. అది గ్రాస్, నెట్ కాదు, గ్రాస్. ఈ వీకెండ్ విషయానికి వచ్చినట్టయితే వీకెండ్ బాగా పికప్ అయింది అనేది మనకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. సాటర్డే, సండేలు, ఫ్రైడే సెకండ్ షో నుంచి కలెక్షన్స్ బాగా పెరిగినాయి అని చెప్పి తెలుగు రాష్ట్రాలు అని చెప్పేసి మన దగ్గర సమాచారం ఉంది. ఇప్పుడు ఓవరాల్గా ఇప్పుడు మనం మాట్లాడుకుంది 12 days అవుతుంది. 12th రిలీజ్ అయింది, 11th రోజు ప్రీమియర్స్. 11th ప్రీమియర్స్తో కలుపుకొని ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ ప్రపంచవ్యాప్తంగా దగ్గర 200 crores గ్రాస్ వరకు కలెక్ట్ చేసింది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. నాకు తెలిసి ఈ వీకెండ్ ఉంది కదా, ఇప్పుడు క్రిస్మస్ వచ్చింది. దాని తర్వాత 25వ తారీఖు క్రిస్మస్ హాలిడేస్ ఉన్నాయి. గురువారం, శుక్రవారం ఒకటి వదిలేస్తే శనివారం, ఆదివారం మళ్ళీ ఉంది. సో ఈ వీకెండ్తో అసలు టోటల్గా ఎంత కలెక్ట్ చేస్తుంది ఏంటి ఈ 2 వారాల్లో అనేది ఒక అంచనా వస్తుంది. మనం ప్రొడక్షన్ హౌస్ సన్నిహితులతో మాట్లాడితే పెద్ద సినిమాలు వచ్చే వరకు అఖండ 2 థియేటర్లో ఉంటుంది. ఇప్పుడు 9వ తారీఖు రాజేసాబు వచ్చే వరకు అఖండ థియేటర్లో ఉంటుంది. ఎవరు చూడాలనుకున్నా అఖండ 2కి వెళ్ళొచ్చు. ఇప్పుడు అవతార్ వచ్చింది, అవతార్ పెద్ద ఇంపాక్ట్ చూపించలేకపోయింది ఇక్కడ. సో వాళ్ళు కట్టుతున్న అంచనా అనమాట. సో మాకు 9వ తారీఖు వరకు అవకాశం ఉంది, 9th వరకు అవకాశం ఉంది కాబట్టి 9thకి ఏదైతే వస్తుందో కలెక్షన్ అది ఫైనల్ కలెక్షన్ అవుతుంది. ఫైనల్ పోస్టర్ అయితే మంచి పోస్టర్ పడే అవకాశం ఉంది, బ్రేక్ ఈవెన్కి అవ్వచ్చే అనే అంచనాలకు వస్తున్నారనమాట వాళ్ళు. అంటే బ్రేక్ ఈవెన్ ఎందుకు అవ్వలేదు ఏంటి ఇప్పుడు వరకు అంటే, బాలకృష్ణ గారి గత సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమా కాంబినేషన్ కొన్న క్రేజు, బోయపాటి గారు బాలకృష్ణ గారికి కాంబినేషన్ కొన్న క్రేజు, ఈ క్రేజ్ దృష్ట్యా మంచి రేట్లు వచ్చాయి. ఈ సినిమాకి పెట్టిన బడ్జెట్ కూడా ఆ లెవెల్లోనే ఉంది, స్పాన్ కూడా ఆ లెవెల్లో ఉంది కాబట్టి ఆ బడ్జెట్ పెట్టారు, ఆ బడ్జెట్ తగ్గట్టే వాళ్ళు అమ్మటం జరిగింది. రికవరీ విషయానికి వచ్చినట్టయితే ఈ లాంగ్ టైము ఏదైతే ఉందో ఆ లాంగ్ టైము ఎంత రికవరీ అయ్యిద్ది అనేది మనం చూడాలి. వీకెండ్ సినిమా కాదు ఇది. ఇంత మునుపు బాలకృష్ణ గారి సినిమాలో, చిరంజీవి గారి సినిమాలో గతంలో కొన్ని సినిమాలు ఉన్నాయి, ఈ సంవత్సరాలు ఆడిన సందర్భాలు ఉన్నాయి. రోజులు 100 days ఇన్ని సెంటర్లు, 175 days ఇన్ని సెంటర్లు అని చెప్పేసి నెంబర్స్ మనం చూసిన దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఏంటంటే ఎంత కలెక్ట్ చేసింది అనేది మాట్లాడుతున్నారు. సినిమా కొలమానం, విజయానికి కొలమానం నెంబర్సే అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ నెంబర్స్ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి, వీకెండ్ నెంబర్స్ అయిపోయినాయి. ఒక వారంలో వచ్చిన వీకెండ్ కలెక్షన్స్ మాత్రమే సినిమా రిజల్ట్ని ప్రభావితం చేస్తున్నాయి అని చెప్పి మాట్లాడుతున్నారు. సో మనం ఇప్పుడు ఈ వీకెండ్ కూడా గడవాలి, 2 వారాలకు సంబంధించి ఈ వారం కూడా కలిసిన తర్వాత ఫైనల్గా ఎంత వస్తుంది ఏంటనేది ఒక అంచనాకు రావచ్చు. సినిమా విషయానికి వచ్చినట్టయితే చాలా డిస్కషన్ జరిగింది. ఇదేం సినిమా, లేకపోతే లాజికల్ మిస్ అయినాయి అని చెప్పేసి మాట్లాడేవాళ్ళు మాట్లాడారు. బట్ చూసిన వాళ్ళు కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది బయటకు వచ్చి సినిమా గురించి మాట్లాడటం ఈ సినిమాకే జరిగింది. గతంలో ఏదైనా రివ్యూ రైటర్లు కానీ లేకపోతే వేరే వాళ్ళు కానీ సినిమా బాగుందనో బాగలేదనో అంతవరకు పరిమితం అయ్యేది.
ఇప్పుడు సోషల్ మీడియా అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా మాట్లాడుతున్నారు దీని గురించి. అవును. అది ఏ రకంగా అయినా అవ్వచ్చు. ఓ నచ్చినవాడు నచ్చలేదని మాట్లాడుతున్నాడు, నచ్చినవాడు నచ్చినదని మాట్లాడుతున్నాడు. బట్ 2 ఉధృతంగా చేయండి. నచ్చలేదు అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతకంటే ఎక్కువ మంది నచ్చిన వాళ్ళు ఉన్నారని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. చూసిన వాళ్ళు వీడియోలు చేసి పోస్ట్ చేస్తున్నారు, వీడియో పెట్టిన వాళ్ళు రైటప్లు రాస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ సినిమాకి జరిగినటువంటి డిస్కషను ఈ మధ్య కాలంలో ఏ సినిమాకి జరగలేదు. ఓకే. అదైతే గంటాపదంగా చెప్పొచ్చు మనం. ఇప్పుడు కూడా ఒకళ్ళు మాట్లాడటం జరిగింది. ఇప్పుడు మన చిలుకూరు బాలాజీ టెంపుల్కి సంబంధించిన స్వామీజీ కూడా మాట్లాడటం జరిగింది. సినిమా చూసాను అద్భుతంగా ఉంది అని చెప్పేసి ఆయన కూడా మాట్లాడటం జరిగింది. ఈ ప్రస్తుతం యూత్కి అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయాలు దాంట్లో చాలా ఉన్నాయని మాట్లాడటం జరిగింది. బోయపాటి గారు కూడా చెప్పడం జరుగుతుంది. గతంలో నేను చేసిన సినిమాలకి విజిల్స్ వేసేవాళ్ళు, చప్పట్లు కొట్టేవాళ్ళు, బట్ ఈ సినిమాకి అయితే రెస్పెక్ట్ ఇస్తున్నారు. రెస్పెక్ట్ బాగా జరుగుతుంది నాకు. మంచి సినిమా తీసామనే ఒక సాటిస్ఫాక్షన్ మాకు ఉందని చెప్పేసి ఆయన మాట్లాడటం జరుగుతుంది. సో ఫైనల్గా కలెక్షన్ల విషయానికి వచ్చినది, కలెక్షన్లు ఎంత కాస్ట్ చేస్తుంది ఏంటి అనేది ఫైనల్ మనం చూడాల్సిన అవసరం ఉంది. ఈ సినిమాకి అయితే అక్కడ వరకు మనం చెప్పిన డేట్ వరకు జనవరి 9 వరకు వాళ్ళు వేచి చూడాలనే సందర్భం అయితే ఉంది. ఈ మధ్య కాలంలో ఒక పుకారు వచ్చింది. దీనికి సంబంధించిన ఒక ఈవెంట్ చేస్తారు, సక్సెస్ సెలబ్రేషన్ ఈవెంట్ కర్నూలులో చేస్తున్నారు 24వ తారీఖు అది ఇదని మాట్లాడారు. బట్ అట్లాంటిది అయితే ప్లానింగ్ అయితే ఏం లేదు. ఇంత సడన్గా చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు. సో చూద్దాం లాంగ్ రన్లో ఎంత కలెక్ట్ చేస్తుంది ఏంటనే చూడాలి. ఓటీటీ అయితే అయిపోయింది, నెట్ఫ్లిక్స్ చేసింది. నెట్ఫ్లిక్స్లో ఓటీటీ ప్లాట్ఫామ్ అయితే ఉంది. దానికి ఒక డేట్ పెట్టుకున్నారంట, మన తెలిసి అయితే 9, 10 అనుకుంటున్నారు. ఓకే. ఆ డేట్ ఉంది, అప్పటి వరకు అయితే అవకాశం ఉంది. మరి ఎంత వస్తుంది ఏంటనేది ఫైనల్గా మనం మాట్లాడుకోవాలి, ఆ డేట్ని మాట్లాడుకోవాలి. ఓకే. Yes.